హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. తెలంగాణ ఈఏపీ సెట్ 2024 సెకండ్ కౌన్సిలింగ్ మనం ఆల్రెడీ ఆప్షన్స్ పెట్టాము. దానికి సంబంధించి మనకి ఈరోజు అంటే 31st రోజు సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకోసం ఈ వీడియోలో తీసుకొచ్చాను. అదేవిధంగా మనకి బి కేటగిరీ నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయనేది కూడా మనకి ఇంతవరకు ఎటువంటి బి కేటగిరీ నోటిఫికేషన్స్ అయితే రాలేదు. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనం ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. సో వీడియోని అంటే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ మనకు తెలుసు, మీకు ఇంతకుముందు చాలామందికి నేను సర్వీస్ ఇవ్వడం కూడా జరిగింది. టీజీ ఈఏపీ సెట్ కానీ, నీట్ కానీ, సీశాబ్, లా సెట్ ఇట్లాంటివి ఏదైనా కూడా మీకు కావాల్సిన గైడెన్స్, కౌన్సిలింగ్, కాలేజ్ ప్రయారిటైజేషన్, వెబ్ ఆప్షన్స్, రిజిస్ట్రేషన్స్ ఇట్లా ఏది కావాలైనా కూడా మీకు అన్ని సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాకపోతే ఇవన్నీ పెయిడ్ సర్వీసెస్. ఇన్ కేస్ ఎవరికైనా ఈ సర్వీసెస్ కావాలనంటే మీరు 9849068590 నంబర్కి కాల్ చేయొచ్చు. ఇక చూడండి, ఇంజనీరింగ్ బి కేటగిరీ ప్రకటన ఎప్పుడు అని చెప్పి మనకి న్యూస్ అయితే ఉంది ఈరోజు. సో 31st రోజు మనకి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ ఈరోజు అయితే ఉన్నాయి. అయితే ఈరోజు మరి ఏ టైంకి ఇస్తారో, మనకి ఫస్ట్ ఫేజ్లో కూడా ఆ రోజు ఈవినింగ్ 6 తర్వాత ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మరి అదే టైంకి ఇస్తారా లేకపోతే ముందే ఇస్తారా ఈరోజు అనేది ఇంకా తెలియదు మనకి. అయితే ఇక్కడ బి కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇంతవరకు కూడా ఏ ఒక్క కాలేజ్ కూడా రిలీజ్ చేయడం జరగలేదు. ఎందుకు అనంటే వాళ్ళకి విద్యాశాఖ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్, అప్రూవల్ ఇంకా రాలేదన్నమాట. సో వాళ్ళు ఎప్పుడైతే అప్రూవల్ అందుకుంటారో అప్పుడే బి కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో చాలామంది బి కేటగిరీ నోటిఫికేషన్స్ వస్తాయేమో, మనం జేఈ ర్యాంక్తోని మనకి టాప్ కాలేజీలో సీట్ దొరుకుతుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మరి మేబీ ఈ సెకండ్ ఫేజ్ అయిన తర్వాత ఇస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాం. చూడాలి ఎప్పటి వరకు వస్తుందో. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ఈ బి కేటగిరీ నోటిఫికేషన్ కోర్స్ యాజ్ పర్ రూల్ అన్ని కాలేజెస్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఇచ్చి మాత్రమే అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. బట్ యాక్చువల్గా జరిగేది మాట్లాడుకోవాలంటే ఓన్లీ ఒక 5-6 కాలేజెస్ మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి యాజ్ పర్ రూలు అడ్మిషన్ ప్రాసెస్ అనేవి చేస్తూ ఉంటాయి. సో మిగిలిన అన్ని కాలేజెస్ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికే వాళ్ళ దగ్గర ఉన్న సీట్స్లో బి కేటగిరీలో ఉన్న ఇంటేక్ని బట్టి ఒక 70%, 80% సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయి, కొన్ని కాలేజెస్లో అయితే సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అయితే 100% కూడా ఫిల్ అయిపోయినాయి. ఓకే, మళ్ళీ మొన్న మనకి సెకండ్ ఫేజ్లో కొంత ఇంటేక్ పెరిగిన కాలేజీల్లో కూడా ఆల్మోస్ట్ సీట్స్ అయిపోవడానికి వచ్చేసాయి అని మనకి తెలిసిన వార్త అన్నమాట. కాబట్టి ఎవరైతే బి కేటగిరీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసుకుంటూ ఈ ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ ఆప్షన్స్ పెట్టుకోలేదో వాళ్ళంతా కూడా ఇమ్మీడియట్గా వెళ్ళి ఏదో ఒక కాలేజీలో అంటే మీరు బి కేటగిరీకి ఫిక్స్ అయ్యారు కాబట్టి సో ఏదో కాలేజీలో మీరు సీట్ తీసుకోవడం బెటర్ అనమాట. ఓన్లీ ఒక 5-6 కాలేజెస్ అవేంటి అని అంటే సిబిఐటి, ఎంజిఐటి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అండ్ జి నారాయణమ్మ, భోజిరెడ్డి ఇలాంటి ఒక 5-6 కాలేజెస్ మాత్రమే మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆ నోటిఫికేషన్ బట్టి మనకేంటి జేఈ మెయిన్ ర్యాంక్ బేస్ చేసుకొని సీట్ అలొకేట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఫీజు కూడా యాజ్ పర్ కన్వీనర్ కోటా ఫీజు ఎంత ఉందో అంతే ఛార్జ్ చేస్తారు, ఎక్కువ చేయరు. సో రిమైనింగ్ అలా కాకుండా నోటిఫికేషన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా సంబంధం లేకుండా అడ్మిషన్స్ అయితే ఇస్తున్నారు. వాళ్ళు కొంత డొనేషన్ తీసుకోవడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో మేబీ నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ మనకి ఇది రావడం అంటే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళంతా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ సీట్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ సీట్ వచ్చి మేము క్యాన్సిల్ చేసుకోవాలి అని అంటే ఎలా చేసుకోవాలి, అండ్ మాకు మేము ఆల్రెడీ పే చేసిన ఫీజు రిటర్న్ వస్తుందా అని కూడా చాలామంది అడిగారు నన్ను. సో అది ఎప్పటిలోపు చేసుకోవాలి అనే దానికి ఇక్కడ చూడండి, సీట్ రద్దు చేసుకోవాలంటే ఆగస్టు 7వ తేదీ వరకే తుది గడువు ఉంది. ఓకే, ఆగస్టు 7th లోపల మీరు ఫీజు పే చేసిన ఫీజు మీరు
మళ్ళీ వెనక్కి రావాలంటే మీరు క్యాన్సిల్ అంటే సీట్ మీకు వచ్చిన సీట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే ఆగస్టు 7th మాత్రమే మీకు లాస్ట్ డేటు. అయితే మీకు ట్యూషన్ ఫీజు మొత్తం రిటర్న్ వస్తుందా అని అంటే మొత్తం రాదు. దాదాపు 50% డిడక్ట్ అవుతుందనేసి తెలిసింది. కాబట్టి అది ఆలోచించుకొని మీరు ఎంత పే చేశారు, ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఎంత పే చేశారో దాన్ని బట్టి ఆలోచించుకొని మీరు ఈ నిర్ణయం తీసుకోండి. ఓకే. ఇకపోతే మనకి యాక్చువల్‌గా సెకండ్ ఫేజ్ షెడ్యూల్ చూసినట్లయితే మనకి చూడండి, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆన్ ఆర్ బిఫోర్ 31 ఈరోజు 31 కాబట్టి ఈరోజు 100% సీట్ అలాట్మెంట్ అయితే వస్తుంది. ఏ టైంకి అనేది మనము చెక్ చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ మనకు ఒక నోట్ ఇచ్చారు కదా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే. అండ్ హ్యాండ్ ఓవర్ ఎ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్స్ సర్టిఫికేట్ అట్ ద అలాటెడ్ కాలేజ్. టీసీ, ఒరిజినల్ టీసీ అండ్ జిరాక్స్ కాపీస్ అదర్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కాలేజీలో ఇవ్వాలి. కాలేజీలో రిపోర్టింగ్ చేయడం మ్యాండేటరీ అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం చూస్తున్నాము. అయితే ఇది ఇప్పుడు ఈ విధంగా కాదు, చివరి కౌన్సిలింగ్ అంటే లాస్ట్ ఫేజ్ తర్వాతనే మీరు కళాశాలల్లో రిపోర్ట్ చేయండి అని చెప్పేసి విద్యాశాఖ మనకి సూచన ఇవ్వడం జరిగిందనమాట. బీటెక్ సీట్లు పొందిన వారికి సూచన. నేడు రెండో విడత సీట్ల కేటాయింపు. సో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ద్వారా బీటెక్ సీట్లు పొందిన విద్యార్థులు చివరి విడత కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాతే స్వయంగా ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ సూచించింది. ఇంతకుముందు ప్రకటించినట్లుగా రెండో విడత సీట్ల కేటాయింపు తర్వాత రిపోర్ట్ చేయవద్దని ఈఏపీ సెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీ దేవసేన తెలిపారు. తాజా నిర్ణయంతో వారు మూడో విడత చివరి వరకు పోటీ పడవచ్చని స్పష్టమైంది. ఇంజనీరింగ్లో రెండో విడత కౌన్సిలింగ్ సీట్లను బుధవారం కేటాయించినట్లు ఆమె పేర్కొన్నారు. ఎందుకు ఈ మార్పు అని అంటే, ఇందాక మనము మాట్లాడుకున్నాం కదా, ఒకవైపు బి కేటగిరీ సీట్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రాలేదు. అదేవిధంగా ఇప్పుడు మీరు వెళ్ళి సెకండ్ ఫేజ్ తర్వాత వెళ్ళి మీ ఒరిజినల్ టీసీ ఒక్కటి ఇచ్చినా కూడా మళ్ళీ మీరు అక్కడ నుంచి ఆ కాలేజ్ నుంచి మళ్ళీ అది తీసుకొని, అంటే థర్డ్ ఫేజ్లో వేరే కాలేజ్ వచ్చినా లేకపోతే బి కేటగిరీలో వచ్చి మీరు అటు వెళ్ళిపోయినా మళ్ళీ కాలేజీలో సబ్మిట్ చేసిన ఒరిజినల్ టీసీ తెచ్చుకోవడానికి మీకు చాలా కష్టం అవుతుంది. అండ్ కొంతమంది అయితే ఆల్రెడీ టీసీ సబ్మిట్ చేశారంట ఫస్ట్ ఫేజ్ తర్వాత, నాకు చెప్పారు ఒక 2-3. సో ఆల్రెడీ సబ్మిట్ చేశారంట, వాళ్ళు ఫీజు కూడా కట్టేశారంట. ఫీజు అంటే ఇప్పుడు ట్యూషన్ ఫీజు అయితే మనం ఆన్లైన్లో పే చేస్తాం, అది కన్వీనర్కి వెళ్తుంది. అండ్ సెకండ్ ఫేజ్లో కానీ థర్డ్ ఫేజ్లో కానీ మనకి వేరే కాలేజీలో సీట్ వస్తే ఆ ఫీజు అటు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. బట్ మీరు ఎప్పుడైతే కాలేజీకి వెళ్తారో ఆ కాలేజీలో మీ దగ్గర 15,000 నుంచి 20,000 తీసుకుంటారనమాట, యూనివర్సిటీ ఫీజు అని ఇంకా అదర్ ఫీజెస్ అని. సో అవి కానీ కట్టారు అని అంటే ఆ డబ్బుల్లో మీకు రూపాయి కూడా వెనక్కి రాదు. ఓకే. ఒకవేళ మీరు 2-3 సార్లు తిరిగితే మీ టీసీ రిటర్న్ ఇస్తారేమో కానీ మీరు కట్టిన 20,000 కానీ 25,000, 15,000 ఏదైతే ఉందో అదైతే మళ్ళీ మీకు రిటర్న్ రాదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ సెకండ్ ఫేజ్ తర్వాత కూడా మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది క్లియర్. కాబట్టి మీరు వెళ్ళకండి ఎవరు. థర్డ్ ఫేజ్ తర్వాత అంటే సెకండ్ ఫేజ్ తర్వాత అంటే మీరు ఒకవేళ సెకండ్ ఫేజ్లో వచ్చింది మాకు ఓకే, ఇంకా మాకు ఇంకా వేరే చేంజ్ అవసరం లేదు, ఇంకా ఇదే కాలేజ్ ఇదే బ్రాంచ్ మాకు ఓకే ఫిక్స్ అని అనుకుంటే మేబీ అప్పుడు వెళ్ళి మీరు కాలేజీలో రిపోర్ట్ చేసి మీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఫీజులు ఏమైనా అడిగితే అవి పే చేయొచ్చు. ఎందుకంటే మీరు అక్కడ నుంచి మారదలుచుకోలేదు కాబట్టి. ఓకే. ఒకవేళ లేదు థర్డ్ ఫేజ్లో కూడా ట్రై చేద్దాము, లేదు బి కేటగిరీలో ట్రై చేద్దాము అని అనుకునే వాళ్ళు మాత్రం కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేనే లేదు. ఓకే. సో మనకు వాట్సాప్ ఛానల్ ఉంది, దాంట్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా వస్తూ ఉంటాయి. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.